ఇలా దగ్గరికి తీసుకుని కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఇలా ముద్దు పెట్టాడు. ఏంట్రా సిరి చెప్పేది నిజమేనా? లేదమ్మా, అంత అబద్ధం చెప్తుంది. అంటే ఇంకేం జరిగింది? అసలు ఏం జరగలేదమ్మా. నేను అసలు తన రూమ్కే వెళ్ళలేదు. అమ్మా, ఈ కాఫీ కొంచెం వేడి చేసి తీసుకురా. ఈ లోపు దీనికి 4 వేడివేడిగా ఓడించేస్తా. బాగా వడ్డించరా. అలాగేనమ్మా, నువ్వు వెళ్ళు. వస్తా అరుంధతే. నిన్ను కదమ్మా, సిరిని. ఏదో పూనకొన అలా వచ్చేసింది. నువ్వు వెళ్ళు. అంటే మా అమ్మ ముందే పరువు తీసేస్తావా? ఎలా కవర్ చేసాను చూసా. కట్అవుట్ చూడగానే కొన్ని నమ్మేయాలి డూట్. మీ అమ్మ వెళ్ళిపోయింది. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏం చేస్త్రీ. ఏంటి ఇస్త్రీనా? ఎప్పుడు ఇలాగే చేస్తిరా లేక? అది అమ్మేదో అంది కదా అని స్పాంటేనియస్ గా అలా. యాక్టింగ్ అదిరిపోయింది సంజు. ఆల్ ఆర్టిస్ట్ని మిక్స్ చేసి ఇరగదీసావనుకో. అంటే అది అమ్మకి డౌట్ రాకూడదని. బానే యాక్ట్ చేసావు. సారీ సిరి. సమయం లేదు సంజు. తిట్లాటలా పోట్లాటలా. అదేదో ఫ్లోలో నోటుకొచ్చింది అంతే. ఓహో, నేను ప్యాంటు షర్ట్ వేసుకుంటాను, సింహం వేసుకోదు. అంతే తేడా. మిగతావన్నీ సేమ్ టు సేమ్. అవన్నీ మనసులో పెట్టుకోకు సిరి. ఎక్స్క్యూజ్ చేయవే. సిరి, సిరి ప్లీజ్ 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 సిరి, సిరి ప్లీజ్, సిరి, సిరి ప్లీజ్. అబ్బా సిరి, సరే నీ కాలు పట్టుకుంటాను. సంజు, అవును, ఇందాక మీ అమ్మ ముందు చేసినంత యాక్టింగేనా లేక నిజంగానే నీ మనసులో ఇదంతా? నిజం చెప్పు, నిజం చెప్పు, నిజం చెప్తావా లేదా? చెప్పు. తట్టుకోవడం కష్టమే. ఏం తినకుండా నైట్ దాకా ఫాస్టింగ్ ఉండాలంటే, ఓ గాడ్, ఆకలిలో ఇంత బాధ ఉంటుందని ఫస్ట్ టైం తెలిసింది. ఒక్క పూటకే ఆకలి కాగలేకపోతున్నాను. అమ్మో, మరి రోజులకి రోజులు నిరాహార దీక్షలు ఎలా చేస్తున్నారో ఏంటో. కనీసం కాఫీ అన్న తాగుతా ఉంటే సిరి సీక్రెట్ ఏజెంట్ లో నన్నే ఫాలో అవుతుంది. వాటర్ కూడా తాగనివ్వడం లేదు. నా మీద పగపట్టేలా చేస్తుంది. ఈ ఆంటీ ఒకటి తొందరపడి బెడ్ కట్టేసింది. పోనీ సీక్రెట్ గా తిందామంటే పొరపాటున సిరి కాని ఆంటీ కాని చూస్తే, బావ మీద నీకున్న లవ్ ఇదేనా? సంచు కోసం 1 డే ఫాస్టింగ్ ఉండలేవా అని క్లాస్ పీకుతారు. ఇప్పుడేం చేయాలి? సింధు, కంట్రోల్. సిరి ముందు నువ్వు ఓడిపోకూడదు. కంట్రోల్, కంట్రోల్. నా వల్ల కాదు. ఏదో ఒకటి తింటే కానీ ఏ ఆకలి కంట్రోల్ కాదు. Hey!
పీల్చుకుంటా మొత్తం తినేసినట్టున్నారు. ప్లాస్టిక్ దా చూసారా అత్తయ్య దొంగచాటిగా ఎలా మెక్కుతుందో? ఒక్కరోజు ఆకలికే ఉండలేంది, ఇంక జీవితాంతం సంచుతో ఎలా ఉంటుంది? బావ మీద నాకు అంత లవ్ ఉంది, ఇంత లవ్ ఉంది, బావ కోసం చచ్చిపోతాను అంటూ మీ ముందు తెగ బిల్డప్ ఇచ్చింది కదా అత్తయ్య. ఇదేనా సింధుకి తన బావ మీదున్న లవ్వు? నిజంగానే సింధుకి సంచు అంటే ప్రేమ ఉందని, ప్రాణం ఇస్తుందని నమ్మి కాబోయే కోడలంటూ తెగ వెనకేసుకొచ్చారు. వెనకేసుకొచ్చిన మీ కోడలు మీకే వెన్నుపోటు పొడిచింది. సింధు మీతో ఏం చెప్పినా, మీ ముందు ఏం చేసినా అదంతా నటనే అత్తయ్య. నిజంగా మీరంటే అంత అభిమానమే ఉంటే మీ మాటకి విలువివ్వాలి కదా, ఏది ఇవ్వలేదే? అయినా మీరు మాత్రం ఏమన్నారు అత్తయ్య? మీ అబ్బాయి కోసం ఒక్కరోజు పచ్చి మంచినీళ్ళు కూడా తాకుండా ఉండమన్నారు, అంతే కదా? ఏ ఒక్కరోజు అలా ఉంటే ప్రాణాలు ఏమైనా పోతాయా? అయినా సింధు ఎందుకు ఉండలేదు? మీ మాట కన్నా, సంజు మీద ప్రేమ కన్నా తనకి తన ఆకలి, తన ప్రాణమే ముఖ్యం కాబట్టి ఇంట్లో ఎవరికి తెలియకుండా దొంగచాటుగా కిచెన్లోకి వెళ్ళి ఇడ్లీలు తెచ్చుకొని తలపేసుకుని మరీ తింటుంది. దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది అత్తయ్య? ఈ సింధు పక్కా సెల్ఫిష్. తన కోసం తను ఏమైనా చేస్తుంది. ఇలాంటి దొంగ బుద్ధున్న వాళ్లే ఇలా దొంగచాటు పనులు చేస్తారు. అత్తయ్య, సింధు మీ ముందుకలాగా మీ వెనకొకలాగా ఉంటుంది.
అది మీరు తెలుసుకుంటే చాలు. సో ఇప్పటికైనా సంజు మీద నిజమైన ప్రేమ ఎవరికుందో మీకు అర్థమైనట్టుంది కదా అత్తయ్య? ఎందుకు ఇలా చేసావు సింధు? అది ఆంటీ ఆకలి కొండలేక. ఏ ఒక్క పూట తినకపోతే చేస్తావా? అది కాదు ఆంటీ. చాలే ఆపు. నీ వల్ల సిరి ముందు తల దించుకోవాల్సి వచ్చింది. అందరి ముందు నా పరువు తీసావు కదే. సిరి ప్రేమ కంటే నీ ప్రేమ గొప్పదని నమ్మాను. అందుకే నువ్వే గెలుస్తావని పందెం కట్టాను. ఓడిపోయింది నువ్వు కాదు సింధు, నేను, నా నమ్మకం. నువ్వు చేసిన పని వల్ల సిరి అడిగే వాటికి సమాధానం చెప్పలేక నోరు మూసుకోవాల్సి వచ్చింది. బావంటే ప్రేముందని నా దగ్గర తెగ చెప్పేదానివి. అది మాటలే తప్ప చేతల్లో చూపించలేకపోయావు. ఛీ! నేను నమ్మి సిరితో పంది వేసినందుకు నన్ను నేను కొట్టుకోవాలి. ప్రేమంటే సిరిదే. మనం తిట్టినా కొట్టినా చివరికి బయటికి నెట్టేసినా సంజయ్ని వదిలి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ ఎన్ని అవమానాలు ఎదురైనా సరే భర్తకి దగ్గర అవ్వాలని చూసింది. భర్త కోసం అత్తతోనే పోరాటం చేస్తోంది. అదే ప్రేమంటే. చూసి నేర్చుకో, బాగుపడతావు. చిచి ఆంటీ ఆంటీ నా మాట వినండి ఆంటీ. ఆంటీ బావా నువ్వంటే నాకు లవ్ అన్నావు, ఇదే నా లవ్? ఛీ, దొంగ ప్రేమలంటే నాకు అసహ్యం. అమ్మా సింధు, మీ అత్తయ్య చెప్పినట్టు ప్రేమ అనేది మాటల్లో ఉండకూడదమ్మా, మనసుల్లో ఉండాలా. మా సిరిలాగా నీకెలాగూ మనసు లేదు, ఇంక ప్రేమ ఎలా ఉంటుంది చెప్పు? దొంగ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. చిచి, నీ మొహం చూస్తేనే అసహ్యంగా ఉంది నాకు. ఏంటి సింధు అలా చూస్తున్నావు? ఓహో, ఎవరికీ తెలియకుండా నేను దొంగచాటిగా తెచ్చుకొని తింటుంటే వీళ్ళకెలా తెలిసిందా అనా? నేనే తీసుకొచ్చాను. ఫ్రిడ్జ్ లో యాపిల్స్, ఇడ్లీలు నేనే అరేంజ్ చేశాను. నాకు తెలుసు సింధు, నీది దొంగ బుద్ధని. ఆంటీ దగ్గర నన్ను బుక్ చేయడానికి నువ్వే కావాలని ఇదంతా చేసావన్నమాట. చాలా ఆలస్యంగా నీకు బల్బ్ వెలిగింది సింధు. ఎస్, నేనే కావాలని అత్తయ్యని రెచ్చగొట్టాను. నీలంబరి అత్తని కన్నీళ్లతో పంపించిన నీ కడుపు మార్చాలనే ఇలా పందెం వేశాను. అయినా 2 రోజుల క్రితం పాచిపోయిన ఇడ్లీలు ఎలా తిన్నావు సింధు? నిన్ను చూస్తేనే జాలిస్తుంది. 2 రోజుల క్రితం వా? అవును, ఆ వాసన చూస్తే నాకే వాంతొచ్చింది. నీకు రాలేదా? అవునులే, ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరగదు అని ఊరికే అన్నారా? ఏంటి సింధు, వామిటింగ్ వస్తుందా? కక్కు. నీ చేత ఇంకా చాలా కక్కిస్తాను. నువ్వు కక్కాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. చెప్పాను కదా, నిన్ను అష్టదిగ్బంధన చేసి మరీ బయటికి పంపిస్తాను అని. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు జరిగింది కేవలం శాంపిల్ సింధు. ముందు ముందు నీకుంటుంది మామూలుగా ఉండదు, ఒక రేంజ్ లో ఉంటుంది. ఏ అత్తయ్యని అడ్డు పెట్టుకుని నువ్వు రెచ్చిపోతున్నావో
అదే అత్తయ్యని నీ మీదకి నా ఆయుధంగా వదలబోతున్నాను. నీ పాఠాన్ని నీ చేతే అప్పచెప్పిస్తాను. నీ వేళ్లతో నీ కళ్ళే పొడిపిస్తాను. ఇప్పుడు కేవలం అత్తయ్య నిన్ను తిట్టి వెళ్ళిపోయింది అనుకుంటున్నావా? రేపు కొడుతుంది, ఎల్లుండి చీ అంటూ నీ మెడ పట్టి బయటికి గెంటేస్తుంది. రెడీగా ఉండు సింధు. వార్ స్టార్ట్ అయింది. నువ్వు బయటికి వెళ్లేదాకా యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు నువ్వుంది ఇంట్లో కాదు సింధు, ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని వార్ ఫీల్డ్ లో. బీ కేర్ఫుల్ సింధు. ఈ సిరి యుద్ధంలోకి దిగింది. మైండ్ ఇట్. ఒక ఇంద్రాణి ఒక నీలాంబరి కలిస్తేనే సిరి. అది గుర్తుంచుకో. ఎలా ఉంది? బతకడం కష్టం సార్. ఇందాకేమన్నావు? బతకడం కష్టమన్నాను సార్. మళ్ళా చెప్పు. బతకడం కష్టమన్నాను సార్. అయ్యా అయ్యా, బతకాలా? ఈ శివయ్య కోరుకుంటే బతకాలా? కోపమొస్తే చావాలా? బతికిస్తానయ్యా. నేను బతకడం కోసమైనా తప్పకుండా బతికిస్తానయ్యా. వాడితోటి పెట్టుకుంటే గతే చావు చూసి నేర్చుకుంటారంట జనం, తెలుసుకో. సింధుకి బాగా బుద్ధి చెప్పినావు సరే. దాని రోగం అట్టాగే కుదరాలా? లేకపోతే సంజయ్ తప్పు చేయకపోయినా చేశాడని నిందేస్తుందా? ఇన్నాళ్ళు వెనకేసుకొచ్చిన మీ అత్తయ్య దాన్ని తిడతా ఉంటే వినటానికి ఎంత ఆనందంగా ఉండదో తెలుసా? ప్రేమంటే సిరిది చూసి నేర్చుకోని భవానీ అన్నప్పుడు
నీ ప్రేమ ఎంత గొప్పదో మరోమారు రుజువైనదమ్మా. ఎప్పుడు నిన్ను కోపడి మీ అత్తయ్య నీ ప్రేమ గొప్పది అని ఒప్పుకున్నదంటే పవని మనసులో నువ్వంటే ఇంకా ఎక్కడో అభిమానం ఉండదనిపిస్తుంది. ఆ అభిమానాన్ని నువ్వే బయటికి తీయాలా. మీ అత్తయ్య కళ్ళు తెరిపించి సింధు ఆడుతున్న దొంగ నాటకాన్ని బయటపెట్టి దాన్ని మన ఇంట్లోంచి భవానీయే బయటికి నెట్టేలా చెయ్యాలా. అప్పుడే మీరు సంతోషంగా ఉంటారు, ఈ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. ఆ రోజు తొందరలోనే ఉంది మామయ్య. ఏ అత్తయ్యని అడ్డు పెట్టుకుని ఆ సింధు ఇన్ని ఆటలాడుతుందో అదే అత్తయ్య ముందు సింధు అసలు రూపం బయట పెట్టి నా సంజు ఏ తప్పు చేయలేదని అత్తయ్య నమ్మిన తర్వాత మాత్రం ఆ సింధుకుంటుంది మామయ్య. పట్ట పగిలే చుక్కలు చూపిస్తాను. ఇప్పుడు నా సంజు నా వైపున్నాడు, ఇక మిగిలింది అత్తయ్యే. నిజానికి అత్తయ్య అమాయకురాలు మామయ్య. నేను అత్తారింటికి రాలేదన్న బాధ తప్ప ఇక నా మీద తనకేం లేదు. సిరి, నువ్వు తల్లి కాబోతున్నావు అన్న విషయం అమ్మకు చెప్తే మనోడో మనవరాలు పుట్టబోతున్నారన్న సంతోషంలో అమ్మలో మార్పు రావడానికి అవకాశం ఉంది కదా. నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం అమ్మకు చెప్పకుండా ఎందుకు దాస్తున్నావు? చెప్పొచ్చు కదా.